హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హనీ లక్కీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఫిష్ ఫ్రై టేస్టీగా, సింపుల్గా, కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా చిన్న మసాలాతో చేసుకోవచ్చు. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఒకసారి తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలో ఈ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కల్ని లాస్ట్గా నిమ్మరసంలో ఒకసారి శుభ్రం చేసుకోవాలి. అప్పుడు నీసు వాసన రాకుండా బాగుంటుంది. ఈ ముక్కలు 1 కేజీ వరకు ఉంటాయి. ఈ ముక్కల్ని మంచిగా ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేయాలి, కొంచెం పసుపు, ఇప్పుడు మనం ముక్కలకి తగినంత కారం, కొంచెం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసి ఇవన్నీ మెల్లగా ముక్కకు మసాలా పట్టేలాగా నెమ్మలంగా కలుపుకోవాలి. మనం కారం, ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ కారం సరిపోలేదు, నేను మళ్ళీ వేస్తున్నాను. మీరు కూడా మీ రుచికి తగినంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇవి బాగా కలిపి మనం ఈ మసాలాలో ఎక్కువసేపు ఉంచాలి. ఈ ముక్కల్ని మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. లావుగా కట్ చేసుకుంటే లోపల ఉడకకుండా మనకి టేస్ట్ చప్పగా ఉంటుంది. అలా అని సన్నగా కట్ చేసుకుంటే అవి వెంటనే మాడిపోతాయి, డ్రై అయిపోతాయి. ఇలాగ చూపిస్తున్న విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టేలాగా కలుపుకొని మనం వీటిల్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ముక్కల్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఫ్రై చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేయాలి. ఇలా ఒకటొకటి వేసుకుంటూ ఎక్కువ వేయకుండా మనం కడాయికి సరిపడిన ముక్కలు వేసి కడాయికి అతుక్కుపోయి ముక్కలుగా విడిపోతాయి. అందుకనే ఒక 10 నిమిషాలు ఆగి ఫ్రై చేస్తే చక్కగా అవే విడిగా వచ్చేస్తాయి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ. చూడండి, ఇక్కడ ముక్కలు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. మా పిల్లలైతే ఈ చేప ముక్కలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఫ్రై చేసి పెడితేనే చాలా ఇష్టంగా తింటారు. ముక్కలైతే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టుకుందాం. చూడండి, బాగా వేగాయి, మంచి రంగు వచ్చినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం మిగతా ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయాలి. ఆయిల్ బాగా మరుగుతుంది కదా, అందుకనే కొంచెం జాగ్రత్తగా స్లోగా ముక్కల్ని వేయాలి. ఇప్పుడు అన్ని ముక్కలైతే వేపేసానండి. చూడండి, చాలా బాగా వేగాయి కదా. టేస్టీగా, సింపుల్గా ఫిష్ ఫ్రైని ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.